ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నాకు శుభాలు తెలియజేస్తున్నాను. మరి ఒక నూతన ఉదయాన్ని అనుగ్రహించే చక్కని ఉదయాన మరలా దేవుని వాక్యాన్ని వినడానికి, ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించడానికి, తండ్రి మీరు నన్ను ఏం చేయబోతున్నారు, అయ్యా నా జీవితం ఏంటి అని ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి దేవుడు మరి ఒక్కసారి ఈ గొప్ప అవకాశం మీకు అనుగ్రహించారు. కాబట్టి మీ పరిస్థితులను బట్టి కాక, మీ పరిస్థితులన్నీ ప్రక్కన పెట్టి దేవుడిస్తున్న వాగ్దానాన్ని పట్టుకొని ముందుకు సాగండి. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. ప్రతి పరిస్థితిలో వాగ్దానం నెరవేర్పుని చూస్తావు. నిజంగా మొరపెట్టి వారికి సమీపంగా ఉండి ప్రార్థన వినే దేవుడు. అందువల్ల ఇంకా జరగలేదని కలవరపడకండి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీలో ఇంకెవరికైనా సమస్యలు ఉంటే నాకు తెలియచేయండి. తప్పకుండా మిమ్మల్ని మీ సమస్యలను దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. ఆయన చేతులు మీ జీవితంలో సాహస కార్యములు చేయబోతూ ఉన్నాయి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లును గాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము చివరి లైను. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, సృష్టికర్త నీకు ఈరోజు తెలియజేస్తున్న మాట, నా చేతితో నిన్ను ఆదుకుంటానని. నా జీవితాన్ని నేనే ఈ విధంగా నా చేతులారా చేసుకున్నాను. నా కుటుంబాన్ని నేను పాడు చేసుకున్నాను. నా శరీరాన్ని నేను పాడు చేసుకున్నాను. నా అపరాధాన్ని బట్టి నా జీవితం పాడైందని బాధపడుతున్నారా? ఒకవేళ సాతాను నీ కుటుంబాన్ని పాడు చేయాలని, నీ బిడ్డలను పాడు చేయాలని, నీ జీవితాన్ని పాడు చేయాలని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటే నీ జీవితము నీకు గజిబిజిగా అయిపోయిందేమో. నీ పరిస్థితులన్నీ నీకు గందరగోళంగా ఉన్నాయేమో. నీ కుటుంబాన్ని చూసినప్పుడు, నీ బిడ్డలను చూసినప్పుడు, నీ ఆర్థిక పరిస్థితులను చూసినప్పుడు నలువైపులు కూడా ఆదరణ కోల్పోయి, నలువైపులా ఏ సహాయం లేక, బ్రతకంత కలవరంతో గజిబిజిగా ఏమవుతుందో కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు మీరున్నారేమో. అయితే ఈ లోకంలో ఎవ్వరు నిన్ను ఆదుకొనకపోయినా, కలవరపడుతూ ఉన్న నీ జీవితాన్ని, పడిపోయిన అనుకుంటున్న నీ జీవితాన్ని, ఇకేమీ లేదనుకుంటున్న నీ జీవితాన్ని దేవుడు నీతి అను తన దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొని నిన్ను లేవనెత్తబోతున్నాడు. అందువల్ల నీ జీవితము ఎంత లోతుగా పడిపోయి ఉన్నా, నీ పరిస్థితులు ఎంత పడిపోయిన స్థితిలో ఉన్నా, నీ బిడ్డలు కూలిపోయిన స్థితిలో ఉన్నా, ఆ దీన స్థితిలోనికి ప్రభు వచ్చి తన దక్షిణ హస్తంతో నేను లేవనెత్తుతాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు, కీర్తన 37వ అధ్యాయం 24వ వచనంలో, యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడని. దావీదు ఎక్స్పీరియన్స్ది మాటలు చెప్తున్నాడు. దావీదు కూడా తన పాపమును బట్టి శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. తన చేతులారా పాపమును కొని తెచ్చుకొని తన పాపమును బట్టి పడిపోయిన స్థితిలోనికి వెళ్ళాడు. ఆ పడిన స్థితిలో ఉండి తిరిగి దేవునికి మొరపెట్టుకుని, తండ్రి నేను పాపిని, తండ్రి నన్ను క్షమించండి, నన్ను లేవనెత్తండి ప్రభు సన్నిధిలో గోజాడుకున్నప్పుడు ఎంత లోతుగా పడిపోయాడో, ఎంత గాఢాంధకారంలోకి వెళ్ళిపోయాడో అక్కడి నుండి దేవుడు తనను లేవనెత్తాడు. అందుకే అంత ధైర్యంగా చెప్తున్నాడు. నేలను పడిపోతారు కానీ దేవుడు చేపట్టుకున్నాడు కాబట్టి అతడు నేలను పడిపోయినా కూడా లేవలేకుండా ఉండడు. ఎందుకంటే దేవుడు లేపలేని అసమర్థుడు కాదు. ఎట్టి స్థితిలోనికి పడిపోయినా లేపగలిగిన సమర్థుడు. కాబట్టి భయపడొద్దు. నువ్వెంత పడిపోయిన స్థితిలో ఉన్నా తిరిగి లేవనెత్తుతాడు. నీ జీవితం బూడిదలాగా అయిపోయిన స్థితిలో ఉన్నా, నీ జీవితం గందరగోళంగా ఉన్నా తప్పక నిన్ను లేవనెత్తుతాడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు, ఆదుకునే సహాయకుడు నీ ఆపత్కాలంలో నిన్ను ఆదుకుంటాడు. ఈరోజు నువ్వు అనుకుంటూ ఉన్నవేమో, సమస్యలని నా ఒక్కడికే, అందరూ బాగానే ఉన్నారు
శ్రమలన్నీ, శోధనలన్నీ, అవమానాలన్నీ, నిందలన్నీ మా కుటుంబానికే వస్తున్నాయి, నా బిడ్డకే వస్తున్నాయి. నా జీవితంలోని సమస్యలను ఎదుర్కొంటున్నాను. నాకెందుకు ఇలా జరుగుతుంది? నా జీవితంలోనే ఏంటి ఈ గాఢాంధకారం? ఈ చీకటి ఏంటి? ఇక నన్ను ఆదుకునే వారు ఎవరున్నారు? నాకు సహాయం చేసే వారు ఎవరున్నారని ఈ ఉదయం నువ్వు కలవరపడుతున్నావేమో. నీకే ఆ శ్రమలు ఎందుకంటే, నీకే ఆ నింద, అవమానము, ఆ వ్యాధి, ఆ బాధ, ఆ బంధకాలు, ఆ కన్నిటి పరిస్థితులు, గాఢాంధకారుల పరిస్థితులు ఎందుకంటే, నీవు నీ కుటుంబం ఒక ప్రత్యేకమైంది, ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. ఒక ప్రత్యేకమైన సాక్షిగా నీ బిడ్డను నిలబెట్టాలనుకుంటున్నాడు ఆయన. ప్రత్యేకమైన రీతిలో నేను నడిపిస్తున్నాడు. అందుకే ప్రత్యేకంగానే కష్టాలు వస్తున్నాయి నీకు. ఎవ్వరికి రాని అవమానం నీకు వస్తుంది. ఎవ్వరు పొందని శ్రమ నీకు ఎదురవుతుంది. అందరిలో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, అందరిలో నిన్ను ఎన్నుకున్నాడు ఆయన. అందుకే అందరి మార్గం వేరు, నీ మార్గం వేరు. కొంతకాలం మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకోండి. నేను లోకమును జయించి ఉన్నానని చెప్పిన దేవుడు నీతి అని తన దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాడు. నీ కష్టాల్లో నిన్ను విడిచిపెట్టడు, నీ శ్రమలో నిన్ను విడిచిపెట్టడు ఆయన. తప్పకుండా ఆయన దక్షిణ హస్తం నిన్ను ఆదుకుంటుంది. అందువల్ల ఏంటి జీవితం అని అనుకోవద్దు, ఏంటి గజిబిజని అనుకోవద్దు, ఏంటి నాకే శ్రమలని అనుకోవద్దు, ఇంత భరించలేని పరిస్థితి నాకే ఎందుకు అనుకోవద్దు. దేవుడు శోధనే కాకుండా శోధనలో నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా చూపిస్తాడు. నువ్వు తట్టుకునేంతగానే నేను శోధిస్తాడు, అంతకన్నా ఎక్కువ శోధించడు. కాబట్టి రోజుకు వేళ శోధనలో ఉన్నారా? ఎవ్వరు కూడా ఆదుకోలేనంత శోధన నీకు వచ్చిందా? ఎవ్వరు నిన్ను లేవనెత్తలేనంత శోధన నీకు వచ్చిందా? అయిన ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే ఎవ్వరు లేవనెత్తకపోయినా, ఎవ్వరు నిన్ను ఆదుకోనకపోయినా, ఎవ్వరు నీకు తోడుగా ఉన్నా లేకపోయినా, ఈ లోకమంతా ఒకవైపు ఉన్నా నీ వైపు ప్రభు ఉన్నాడు, నీ పక్షంగా ప్రభు ఉన్నాడు. నీ ఒక ప్రత్యేకము దేవునికి. అందుకే సాతాను నీ మీదే టార్గెట్ చేసి ఉండొచ్చు, నిన్నే బాధించడానికి సాతాను ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. ఈరోజు అదే చెప్తున్నాడు దేవుడు. అయినా సరే భయపడొద్దు, నేనున్నాను కదా నీకు, నేను నిన్ను ఆదుకుంటాను, నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను లేవనెత్తుతాను. అందువల్ల ఎంత మాత్రం కలవరపడొద్దు, నీతిని విడిచిపెట్టొద్దని ప్రభు సెలవిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ పరిస్థితి నీకు గజిబిజిగా, గందరగోళంగా, భయాన్ని కలిగిస్తూ ఉందేమో. నీ గందరగోళ పరిస్థితిలోనికి, నీ గజిబిజి పరిస్థితిలోనికి, భయం కలిగిస్తున్న నీ పరిస్థితిలోనికి దేవుడు దిగి రాబోతున్నాడు. ఆయన హస్తము నీ మీదకు రాబోతుంది. ఆయన చెయ్యి నిన్ను పట్టుకోబోతుంది, నీ కుటుంబాన్ని పట్టుకోబోతుంది. ఎక్కడైతే పడిపోయి ఉన్నారో, ఎక్కడైతే ఇక లేదనుకుంటున్నారో అక్కడి నుండి ఆ చీనిని లేవనెత్తబోతుంది. కాబట్టి ఉదయాన పరిస్థితులను పట్టించుకోవద్దు, నీ ఎదుటోన కొండలాంటి సమస్యను పట్టించుకోవద్దు. దానికన్నా గొప్పవాడు నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ సమస్య కంటే గొప్పవాడు నీ ఎదుట ఉన్నాడు. ఆయనను నీ ఆత్మీయనేత్రాలతో చూడు. అయ్యా, నా కొరకు నీవు ఉన్నావు కాబట్టి నేను భయపడను, నేను బెంగ పెట్టుకోను, నేను దిగులు పడను. నీవు నాకు సహాయం చేయడానికి, నన్ను ఆదుకోవడానికి ఉండగా ఇక ఎవ్వరి సహాయమో నాకు వద్దయ్యా, ఎవ్వరు నన్ను ఆదుకోనకపోయినా పర్వాలేదయ్యా అని నీ జీవితాన్ని దేవుని చేతులకు సమర్పించుకొని, ఆయన చేతులకు అప్పగించుకొని, ఆయన సందులో మోకరింత ఒక్క నిమిషం. తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించి మరొక వాగ్దానంతో మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. ఎవ్వరు మాతో మాట్లాడకపోయినా ప్రతిరోజు మీరు మాత్రం మాతో మాట్లాడుతున్నారు, మానక మమ్మల్ని నడిపిస్తున్నారు, మానక మమ్మల్ని ధైర్యపరుస్తున్నారు, మమ్మల్ని నడిపిస్తున్నారు. నీ కృప కలిగిన మాటలను బట్టి వందనాలు తండ్రి. ఈరోజు వాగ్దానం చేశారు, నా దక్షిణ హస్తముతో నేను ఆదుకుంటున్నానని. ఆకాశ మహాకాశాలను సృష్టించిన నీ దక్షిణ హస్తముతో మమ్మల్ని ఆదుకుంటుండగా ఇక మేము భయపడాల్సిన అవసరం లేదయ్యా. ఎంతమంది వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితంలో వారు పడిపోయిన స్థితిలో నుండి మీరు లేవనెత్తుతున్నారని, వారి గాఢంధకారపు లోయలో నుండి మీరు లేవనెత్తుతున్నారని, వారి చేయి పట్టుకుని నడిపిస్తున్నారని, వారిని ఆదుకుంటున్నారని నమ్ముతున్నాను తండ్రి. ప్రాముఖ్యంగా అనేక మంది బిడ్డలు అనేక సమస్యల్లో ఉండి, ఎటు తోచని స్థితిలో ఉండి నీ కృప కొరకు వేడుకుంటున్నారు, నీ సహాయం కొరకు వేడుకుంటున్నారయ్యా. వారి ప్రార్థన విన్నపములు తెలియజేస్తున్నారు తండ్రి.
ప్రతి ఒక్కరిని గాయపడిన చేతులకు అప్పగించుకుంటున్నాను. ఎంతమంది నీ కొరకు ఎదురు చూస్తున్నారో, ఎంతమంది నీవు మాత్రమే నాకు దిక్కయ్యా, నీవు తప్ప వేరే ఆశ్రయం లేదని వారి పరిస్థితులన్నింటినీ చేతులకు అప్పగించుకుంటున్నారో ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా. ప్రతి జీవితంలోనైనా మీరు కార్యం ప్రారంభించండి. వారి బాధ, వారి సమస్య, వారి వేదన ఎంత లోతుగా ఉన్నా, ఎంత శ్రమలో వారున్నా పరిశుద్ధాత్ముడు ఆ శ్రమలోనికి మీరు వస్తున్నారని, ఆ శ్రమలోనికి వెళ్ళి మీరు అద్భుతం చేస్తున్నారని నమ్ముతున్నాను. ఇదిగో తండ్రి, ఇప్పుడే నమ్మిన వారందరి జీవితాల్లో వారి కార్యములన్నీ కూడా మీరు నెరవేరుస్తున్నందుకు వందనాలు. మీరు సెలవిచ్చారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేని. అవునయ్యా, అసాధ్యమైనది ఒక్కటి కూడా లేదు. సమస్తాన్ని సాధ్యపరచగలిగే శక్తి నీకుంది. అందువల్ల ఈరోజు ఎంతమంది ఇక భరించలేని అనుకుంటున్నారో ఆ సమస్యలో మీరు అద్భుతం చేస్తున్నారని, మీరు వారందరిని ఆదుకుంటున్నారని నమ్మి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ నీ చేతులు పెడుతున్నాను తండ్రి. సంవత్సరం అంతా తోడుకుంటారని నమ్ముతున్నాను. గర్భంతోన్న బిడ్డలు కూడా ప్రత్యేక నీ చేతులు పెడుతున్నానయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈరోజంతా మీ కుటుంబం అంతటికీ తోడై ఉండి, వారు ఏ పని కొరకు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారో, ఏది ప్రారంభిస్తున్నారో ప్రతిదీ కూడా మీరు ప్రారంభించి మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గందరగోళంలో ఉండి, భరించలేని శ్రమలో ఉండి, ఆదరణ లేకుండా ఉండి మాటలు విన్నా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, నీ గందరగోళంలోనికి ప్రభు దిగివచ్చి తన దక్షిణ హస్తముతో అక్కడి నుంచి నేను లేవనెత్తబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకోండి, ప్రార్థించండి. అద్భుతకరమైన విడుదల మీరు చూడబోతున్నారు. దేవుడు నాతో మాట్లాడారన్న వారందరూ కూడా ఆమెనని కామెంట్ ద్వారా తెలియచేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్రతిరోజు వాగ్దానం లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాలు పొందుతున్న మిమ్ములు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.